సండే వచ్చిందంటే మటన్ ఉండాల్సిందే. ఈసారి మటన్ పాయ ట్రై చేయండి. పిల్లలు, గర్భిణీలు, వృద్ధులకు ఇది ఎంతో ఆరోగ్యకరం. దీనిలో కాల్షియం అధికంగా ఉంటుంది. దీన్ని అన్నం లేదా బ్రెడ్ తో తినొచ్చు. కొంచెం పల్చగా చేసుకుంటే తాగొచ్చు కూడా. రుచి అదిరిపోతుంది. దీన్ని ఎలా చేయాలంటే ఫస్ట్ ఉల్లిపాయ, పచ్చిమిర్చిలను సన్నగా తరగాలి. శనగపప్పు వేయించాలి. కొబ్బరి తురుములో కొన్ని నీళ్లు, వేయించిన శనగపప్పు వేసి మెత్తగా గ్రైండ్ చేసి పక్కనుంచాలి. మేక లెగ్ పీస్లను శుభ్రంగా కడగాలి. వీటిని పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, యాలకుల పొడి, ఉప్పు, మిరియాల పొడి పూయాలి. ముక్కలు మునిగే వరకు నీళ్లు పోసి కుక్కర్లో 6 విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి. ఈలోగా సూప్ లో వేసేందుకు మసాలా రెడీ చేసుకోవాలి. కడాయిలో నూనె వేడయ్యాక ఉల్లి తురుము వేయించాలి. అది గోధుమ రంగులోకి మారాక మిర్చి తురుము, కారం, కొబ్బరి మిశ్రమం వేసి కలుపుతూ స్లిమ్ లో 5 నిమిషాలు ఉడికించాలి. అందులో మేక లెగ్ పీస్లను వేసి మూత పెట్టి మరో 10 నిమిషాలు ఉడికించాలి. చివర్లో గరం మసాలా, కొత్తిమీర తురుము వేసి కలియ తిప్పి దించేయండి. వేడి వేడి మటన్ పాయ రెడీ. దీన్ని తినొచ్చు, తాగొచ్చు.